Hey everyone, welcome to Sri Handlooms and the Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 4, powered by Shubhamastu, the event management company. ఈ రోజు కూడా ఒక చాలా సూపర్ టాలెంటెడ్ అని చెప్పాలి. తర్వాత ఎన్నో ఏళ్లుగా ప్రతిక్షణం ప్రజాహితం అనుకుంటూ మనకి న్యూస్లు అందించే న్యూస్ ప్రెజెంటర్. ఈయన న్యూస్ చదువుతుంటే మనకి చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. 14 ఇయర్స్గా న్యూస్ ప్రెజెంటేషన్లో ఉంటూ హెచ్ఎంటీవీ, 10 టీవీ అలాగే ఎన్టీవీలో ఇప్పుడు ఆల్మోస్ట్ 9th ఇయర్ కంటిన్యూ చేస్తున్నారు. వీ హ్యావ్ చక్రి గారు ఆన్ పెప్ టాక్ విత్ పర్ణిక. హాయ్ చక్రి గారు. హాయ్ పర్ణిక గారు. ఎలా ఉన్నారు? యా బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. So welcome to Pep Talk with Parnika. This is from Sri Handlooms. థ్యాంక్ యూ. శ్రీ హ్యాండ్లూమ్స్. Yes. And this is from Funnel Hill Creamery and Shubhamastu. ఓ థ్యాంక్ యూ. So Pep Talk with Parnika lo usually 3 segments ఉంటాయి. First one is rapid fire, second one is this or that, and third segment is మీకు చాలా అలవాటైన segment అన్నమాట, breaking news. So let's get into the first segment, rapid fire. సో యాజ్ ఎ న్యూస్ రీడర్ మీకు ట్రెడిషనల్ స్కిల్ సెట్తో పాటు ఇప్పుడున్న డిజిటల్ ఏజ్లో ఇంకేం క్వాలిటీస్ కావాలి అని అంటారు? బేసిక్గా డిజిటల్ అయినా ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ అయినా కానివ్వండి, వాయిస్ అండ్ ఫ్లూయెన్సీ ఆఫ్ లాంగ్వేజ్, తెలుగు స్పష్టంగా మాట్లాడడం. అంటే మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఇంట్లో ఎవరైనా లేడీస్ వంటగదిలో కూరగాయలు తరుగుకుంటున్నా, మగవాళ్ళు షేవింగ్ చేసుకుంటున్నా, నువ్వు న్యూస్ చదువుతుంటే వాళ్ళు నీ వైపు తిరగకపోయినా కూడా పూర్తిగా వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళు తరగడం ఆపిన ఏం చెప్పాడు అని, ఈయన షేవింగ్ ఆపిన ఏం చెప్పాడు అని ఆపినా కూడా దేర్ ఇస్ అంత ప్రొఫెషనల్ కాదు నువ్వు అని అర్థం అని మాకు చెప్పారనమాట. సో అలా అంత క్లియర్గా అంత అర్థమయ్యేటట్టు ఉండాలనేది, అది డిజిటల్ అయినా మెయిన్ స్ట్రీమ్ అయినా స్పష్టత అనేది ముఖ్యం. జర్నలిస్ట్గా మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు జనరలీ? ఒక వేరే స్టేట్లో ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇప్పుడు నేషనల్ కాలమిటీస్ జరుగుతుంది, నైట్ బయలుదేరాలి. ఇప్పుడు ఫ్లైట్ ఉంది, బయలుదేరంటారు, 4 జతలు సర్దుకొని, ఒకసారి సర్దుకునే టైం కూడా ఉండదు, ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి కొనుక్కున్న రోజులు ఉన్నాయి బట్టలు, అసలు ఒక 2 రోజులు స్నానాలు చేయని రోజులు ఉన్నాయి. సో ఫుడ్ సరిగ్గా దొరకకపోవచ్చు, దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఫేస్ వాష్ అంటే పళ్ళు దొరకకుండా పనిచేసిన రోజులు ఉన్నాయి కొన్ని. So సమ్ టైమ్స్ జరుగుతాయి, నాట్ ఎవ్రీ టైమ్, ఫ్యూ ఛాలెంజెస్ ఆర్ దేర్ అలాంటివి. ఓకే, ఇప్పుడున్న తెలుగు మీడియాలో ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే వాట్ ఆర్ ద థింగ్స్ యూ వాంట్ చేంజ్ ఇఫ్ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ చేంజింగ్? ఆ మొనోటనీ బ్రేక్ చేయాలని అనిపిస్తుంది నాకు. అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, స్టార్టింగ్ బులెటిన్ ఇది, బ్రేక్స్, తర్వాత ఎండింగ్, ఈ ఫార్మాట్ కాకుండా బిట్ ర్యాండమ్ గా ఉండి రిఫ్రెషింగ్ గా ఉండేలాగా. అంటే డిజిటల్ వచ్చేసింది, రెండింటిని ఫ్యూజన్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ముందుకు తీసుకెళ్తే ఇంకొంచెం ట్రెండీగా కొత్తగా ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. దట్స్ వాట్ ఐ వాంటెడ్. నాకు అలా ఆ చేంజ్ చేస్తే బాగుంటుంది. ఓకే యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే డిజిటలైజ్డ్ ఛానల్స్ కానివ్వండి, ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పిచ్చి థంబ్నెయిల్స్ పెడుతుంటారు. థంబ్నెయిల్స్కి దీనికి న్యూస్కి సంబంధం ఉండదు. అసలు వాట్స్ యువర్ కాల్ ఆన్ దాట్? ఫిల్టరేషన్ లేదండి బేసిక్గా. మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, ఒక అథెంటిసిటీ ఉంటుంది, అండ్ వాళ్ళకి లైసెన్సెస్ ఉంటాయి. ఏమన్నా తప్పు చేస్తే క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు, ఒక అథారిటీ ఉంటుంది. యూట్యూబ్ డిజిటల్కి వచ్చేటప్పటికి అది లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఒక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఇట్లాంటి థంబ్నెయిల్ పెట్టినప్పుడు మనకు ₹1 వస్తుందేమో కానీ అవతల ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, లేదా ఆ పర్సన్ ఎంత సఫర్ అవుతారు అనేది బేసిక్గా వీళ్ళకి ఎంపతి లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. అవతల వాళ్ళ షూస్లోకి వెళ్ళి నా చెల్లెలో నేనే ఉంటాను, లేదా నా తమ్ముడో ఉంటాను, దీనివల్ల మేము ఎంత సఫర్ అవుతామని ఒక్కసారి ఆలోచిస్తే అలాంటి థంబ్నెయిల్స్ రావు. వాళ్ళ అంటే నేలబార్ ఆలోచనకి అదొక రిఫ్లెక్షన్ అంతే తప్పితే వీ షుడ్ ఫీల్ సారీ అబౌట్ దెమ్. ఎవడైతే క్రియేట్ చేశాడో అది ₹1 కోసం, దానికి ఇంకొక చెడ్డ పని చేసి సంపాదించిన డబ్బుకి పెద్ద తేడా లేదు. అవును, ఇది మోరల్గా డిగ్రేడింగ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఏది? అమెజాన్? నో. లాంగెస్ట్ రివర్ నైల్? Yes, 6,650 kilometers, Central Africa to North Africa. Okay. IPL seasons most of the times ఇండియాలోనే అవుతుంటుంది. ఎన్ని సీజన్స్ అవుట్ ఆఫ్ కంట్రీ అయ్యాయి? క్రికెట్ తెలుసు కానీ మరి అవుట్ ఆఫ్ కంట్రీ
ర్యాండమ్ గెస్ చేయండి. అవుట్ ఆఫ్ కంట్రీయా? ఐ థింక్ ఒకటి కూడా అవ్వలేదు అని అనుకుంటున్నాను. దుబాయ్ ఒకటైంది. దుబాయ్ అయింది. అది మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ కదా అయింది. కాదు కాదు, అంతకు ముందు ఐపీఎల్ అయింది అనుకుంటున్నాను. ఇంకా కూడా అయ్యాయి 4 అయ్యాయా? 2009, 14, 20 and 21. థాయిలాండ్ క్యాపిటల్ ఏంటి? బ్యాంకాక్. ఓకే, చాలా ఈజీ అడిగాను కదా. తెలియని అబ్బాయిలు ఉన్నారండి మీరు. చాలా ఈజీగా అడిగాను కదా. ఓకే, మహేష్ బాబు అండ్ రాజమౌళి గారి మూవీలో హీరోయిన్ ఎవరు వచ్చే సినిమాలో? ప్రియాంక చోప్రా. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్స్ రాసారే. ఓకే, మిలీనియం స్పెల్లింగ్ చెప్పండి. NNIUM. దీన్ని రివర్స్ చేసి చెప్పండి. ఈజీ క్వశ్చన్ అడిగారని చెప్పి దానికి కష్టమే. అందుకే MUINNELLIM. గ్రేట్ జాబ్. నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి 1 word లో చెప్పాలి. నరేంద్ర చౌదరి గారు ఈ ప్లేస్లో ఉంటారు. ఎందుకంటే ఇన్ని అంటే మల్టిపుల్ ఒక మీడియా ఛానల్ 24 hours న్యూస్ ఛానల్ రన్ చేయడమే చాలా కత్తి మీద సాములు. అవును. ఇది రన్ చేస్తూ ప్యారలల్గా భక్తి, వనిత, వీటన్నిటితో పాటు ఎవ్రీ ఇయర్ కోటి దీపోత్సవం జరుగుతుంది. అవును, నాకు చాలా గర్వంగా ఉంటుంది నేను అందులో పార్ట్ అవ్వడం అనేది. ఎక్కడ చిన్న ఇది జరగకుండా, ఎక్కడ చిన్న తప్పు జరగకుండా, అంటే ఫైర్ తో కదా కొన్ని లక్షల మంది వస్తారండి. నేను ఒక లాస్ట్ డే వస్తుంది అంటే మాకు భయమే వస్తుంది. అవునవును, ఇట్లా తాళ్ళు తెంపుకుంటూ ఉంటారు, కానీ ఏ రోజు చిన్న పొరపాటు జరగలేదు ఈ రోజు వరకు. అవును, అది దేవుడి దయ అంటారా లేకపోతే ఆర్గనైజింగ్ చేయడం అంటారా, ఏదైనా కూడా ఆ బ్యాలెన్సింగ్ అనేది ఆయనకే జరిగింది. అవును. అండ్ మొన్న మధ్య మోదీ గారు వచ్చారు, ఆ తర్వాత రాష్ట్రపతి వచ్చారు. ఆ లెవెల్ కి రీచ్ అయిందంటేనే అది సంథింగ్ అని అర్థం అవుతుంది. అవును. ప్రేమ గారు డైనమిక్ జర్నలిస్ట్ అండ్ క్రియేటివ్ జర్నలిస్ట్. ఓకే. స్వప్న గారు ద సేమ్ థింగ్, పవర్ఫుల్. TV9 రజనీకాంత్ గారు సూపర్. ఆయన యాక్చువల్గా నేనంటే ఆయన ఏజ్ ఎక్కువ చెప్తున్నానే అంటారు, కానీ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగి అంటే మనకు నేను 2 మీడియాలు చూసాను. అంటే సాఫ్ట్ గా శాంతి స్వరూప్ గారు న్యూస్ చదవడం దగ్గర నుంచి రజనీకాంత్ గారి డైనమిక్ డిబేట్స్ వరకు ఏంటి ఇలా జరుగుతుంది అనే రోజు ఉంటుంది, అబ్బాయి ఏం జరిగింది అనే రోజు కూడా ఉంటుంది. ఎందుకంటే మేము మీడియాలో ఉన్నాం కాబట్టి మేము ఓన్ చేసుకుని చూసుకుంటాం. సో దట్స్ హౌ ఐ సీ హిమ్. ఓకే. రవి ప్రకాష్ గారు సూపర్. అసలు తెలుగుకి 24 hours మీడియా పరిచయం చేసింది ఆయన. ఆయన మీడియా 2 వేరు చేసి చూడలేము. ఎక్కడున్నా సరే రవిప్రకాష్ గారు మీడియా ఉన్నంత తెలుగు మీడియా ఉన్నంత కాలం రవిప్రకాష్ గారి పేరు ఉంటుంది. సో హూ ఈస్ ద ఓన్లీ IPL ప్లేయర్ who is with the same franchisee for 18 years? నేను వెరీ పూర్ అట్ IPL. అవునా? మొన్నే అవార్డ్ కూడా ఇచ్చారు. నేనే చెప్తాను, నేను టీంలో ఏమన్నా అడిగితే ఓకే, కానీ IPL టీమ్స్ గురించి అడిగితే a bit poor. గోట్ అంటారు, మీకు క్లూ కూడా ఇచ్చాను. గోట్ ఆఫ్ ఇండియన్. yes. ఏ కంట్రీలో అసలు స్నేక్ పాపులేషన్ అనేది లేదు? ఎక్కడో చదివాను. చెప్పండి, బయటికి తీయండి. ఎక్కడో చదివాను. స్నేక్స్ లేని కంట్రీ ఉందండి ఒకటి. గ్రీన్లాండ్ కాదు, ల్యాండే వస్తుంది ఐలాండ్. అది ఐలాండ్, లాస్ట్ లో ల్యాండే వస్తుంది. గ్రీన్లాండ్ కాదు, ఫిన్లాండ్ కాదు, న్యూజిలాండ్. కరెక్ట్, న్యూజిలాండ్. కరెక్టే చెప్పానంటారా? నేను చదివానండి. ఓకే, నేను కరెక్టే చెప్పాను కదా. థ్యాంక్ యూ. లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్ లో రజనీకాంత్ గారి మూవీ ఏది? జైలర్. కాదు. జైలరే కదండి? కాదు. కూలీ. yes. రాబోతున్న సినిమా. yes. మీకు అదర్ దెన్ న్యూస్ ప్రెజెంటేషన్, జర్నలిజం, మీ హాబీస్ ఏంటి? మీ హిడెన్ టాలెంట్స్ ఏంటి? హిడెన్ టాలెంట్స్ ఏం కాదు, సోషల్ మీడియా ఉంది కాబట్టి అన్ని ఓపెన్ టాలెంట్స్. ఐ ట్రావెల్ అ లాట్. ఓకే. ఫోటోగ్రఫీ. వావ్. ఓకే, నేను చూసాను బ్రేక్ లో, స్టార్ట్ చేసే ముందు చూసాను. గ్రేట్ వర్క్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. లాస్ట్ మసైమరా వెళ్ళొచ్చాను, ఆఫ్రికా వెళ్ళొచ్చాను. ఓకే. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అండ్ బర్డ్ ఫోటోగ్రఫీ అండ్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఓకే చేస్తూ ఉంటాను. మీరు ఫిట్నెస్ ఫ్రీక్ అని కూడా విన్నాను. సో హౌ డు యు మెయింటైన్ అండ్ వాట్ డు యు డు? వర్కౌట్స్ అండ్ డైట్. ఓకే, డైట్ ఏం ఫాలో అవుతారు చెప్పండి, అంటే కొన్ని టిప్స్ చెప్పండి. కార్బ్స్ తగ్గించుకోవాలండి, అంటే కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవాలి. కార్బ్స్ తగ్గించాలంటే జీరో చేయమని కాదు, కాంప్లెక్స్ కార్బ్స్ అంటే రిఫైన్డ్ కార్బ్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బ్స్, మోర్ ప్రోటీన్, ఓకే, మోర్ హైడ్రేషన్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఇది యూ కెన్ టేక్ ఫ్రమ్ ఎనీ సోర్స్. ప్రోటీన్ సోర్స్ ఏదైనా కావచ్చు, కార్బోహైడ్రేట్ సోర్స్ ఏదైనా కావచ్చు, కాకపోతే కాంప్లెక్స్ కార్బ్స్ అంటే దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి, ఓకే, ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి, అండ్ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, వాటర్. ఇదే బేసిక్గా.
వర్కౌట్ అంటే జిమ్కి వెళ్తే వచ్చేస్తాయని ఎప్పుడు ఉండదు. ప్రాపర్ రెస్ట్. వర్కౌట్ అనేది 30% అండి. జిమ్కి వెళ్ళి చేసేది ఎంత చేసినా 30%కే మీకు వర్కౌట్ అవుతుంది. మిగతాది డైట్ అండ్ రెస్ట్. ఈ రెండు లేకపోతే మీరు ఎంత వర్కౌట్ చేసినా అది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. రైట్, అవును, అంతే, సింపుల్. ఓకే. సో మీ ప్రొఫెషన్ ఇంట్లో ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు? వెరీ సపోర్టివ్. అంటే నేను బయటికి వెళ్ళిపోతుంటే ఏంటి ఎందుకు అని, అంటే ఫస్ట్లో క్వశ్చన్స్ ఉండేవి కానీ తర్వాత క్వశ్చన్స్ ఎప్పుడూ లేవు. ఓకే. దే ట్రై టు అండర్స్టాండ్. అంటే ఓకే, హిస్ సోల్ ఈస్ దేర్, సో హీస్ ట్రావెలింగ్ అనేది క్వశ్చన్ చేయకుండా అలా అన్కండిషనల్గా మనల్ని సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉండడం ఆల్వేస్ బ్లెస్సింగ్. అవును, అవును. అంటే ఒక కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ అనేది శ్రీదేవి గారితో నాకు తెలిసి మీరే చేసినట్టున్నారు అది. సో దాని గురించి అన్ఫార్చునేట్లీ తర్వాత ఆవిడ చనిపోయారు. 1 year కి చనిపోయారు ఆవిడ. లాస్ట్ మూవీ డాటర్ సెంటిమెంట్ ఉన్న సినిమా మామ్ అని, ఆ ప్రమోషన్ హైదరాబాద్ వచ్చారు. ఐ వాజ్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ శ్రీదేవి గారికి చిన్నప్పటి నుంచి కూడా. ఆవిడ ఇంటర్వ్యూ అనగానే నాకు ఐ వాజ్ నర్వస్ అండ్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ అట్ ది సేమ్ టైం. వెళ్ళాను ఆ రోజు. వెళ్ళాను, నాకు అప్పటికి కొన్ని విన్నున్నాను అనమాట. ఆవిడ ఎక్కడ ఎప్పుడు చెప్పలే అసలు ఆ కాంట్రవర్సీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, నోరు ఇప్పలేదు. ఆవిడ మాట్లాడతారని కూడా నేను అనుకోలేదు. నేను వెళ్ళి ఆ రోజు అన్ని క్వశ్చన్స్ అయ్యి సినిమా అయిపోయింది, ఆవిడ కెరీర్ గురించి అంతా అయిపోయింది, ఫ్యామిలీ గురించి అయిపోయిన తర్వాత లాస్ట్లో అడిగా, ఇట్లా మీరు యాక్చువల్లీ రాజమౌళి గారి గురించి అది కాంట్రవర్సీ. బాహుబలికి ఆవిడని అడిగి ఆవిడ ఏదో డిమాండ్ చేశారు, రాలేదు. ఆవిడ దానికి చాలా అఫెండ్ అయినట్టున్నారు పాపం అప్పుడు. అంటే ఆ ఇన్సిడెంట్ అదే ఆ పర్టిక్యులర్ టైంలో ఇంకా నాకు ముందు సుబ్రహ్మరెడ్డి గారు కూర్చుని ఉన్నారు, పక్కన బోని కపూర్ గారు కూర్చుని ఉన్నారు. అడగాల వద్దని లాస్ట్ వరకు థింక్, ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నప్పుడు గబుక్కున ఎందుకు అడుగుతున్నారు అని కూడా అనొచ్చు వాళ్ళు, ఎందుకంటే పర్సనల్ కాబట్టి. వాళ్ళు ఏం లేదు, ఎవరేం అడగలేదు. ఆవిడ కాసేపట్లో ఒక ఆలోచించి, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ టైం, నేను ఇంకెక్కడ ఏం చెప్పదలుచుకోవట్లేదు దీని గురించి అని మొదలుపెట్టి మొత్తం చెప్పేశారు. ఇట్లా ఇట్లా అయింది, ఇట్లా బాధపడ్డాను నేను. ఇట్ వెంట్ వైరల్. ఆ తర్వాత రాజమౌళి గారు దానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు, అట్లా జరగలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకి అన్ఫార్చునేట్లీ ఆవిడ మనకు తెలిసిందే కదా, చాలా బాధేసింది. మనకు ఒక అడ్మైర్ చేసే హీరోయిన్ కలిసి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆవిడ చనిపోవడం, అండ్ అటు అంటే అది ఏజ్ కూడా కాదు కదా, అదే యాక్సిడెంటల్ డెత్. అది చాలా బాధ అనిపిస్తుంది. అది ఒక రకమైన హ్యాపీనెస్, ఆ తర్వాత చనిపోవడం చాలా బాధనిచ్చిన అంశం. ఇట్ వెంట్ వైరల్ ఆ ఇంటర్వ్యూ. అంతకుముందు ఆవిడ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎలక్ట్రానిక్ మీడియాకి, ఆ తర్వాత ఎవరికి ఇవ్వలేదు. ఆ 1 year గ్యాప్ లో కూడా ఎవరికి ఏ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. దట్ వాజ్ ద లాస్ట్, ఐ థింక్ నాకు తెలిసినంత లాస్ట్ ఫైనల్ తెలుగు మీడియా ఇంటర్వ్యూ శ్రీదేవి గారిది. ఓకే. హౌ ఇస్ ఎన్టీవీ ట్రీటింగ్ యూ? దేర్ ఓన్ సన్. నన్ను బయట మీదే కదా ఎన్టీవీ, అసలు చక్రి ఎన్టీవీ వేరే వేరే అడుగుతారు, ఇలాగే అడుగుతారండి. అసలు నీకు ఏంటి అసలు రాజభోగం అక్కడ నీకు అన్నట్టు. అంటే వర్క్ చేస్తాం, ఆ వర్క్ తగ్గ గుర్తింపు మనకి ఉంటుంది. బట్ బియాండ్ దట్, అంటే ఏ కంపెనీకైనా బియాండ్ దట్ ఏంటనేది ఎంప్లాయీ చూసి రుద్దేయడం అనేది ఉండదు, పిండి ఆరేయడం ఉండదు. మనుషులు వీళ్ళు మనకి చేస్తున్నారు కదా, వీళ్ళు పిండి ఆరేసేద్దాం అన్న ఇదిలో ఉండదు. కంఫర్ట్ అనేది చూస్తారు. ఫీమేల్ ఎంప్లాయీస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కంఫర్ట్ లెవెల్స్ ఉన్నాయా లేవా? రమాదేవి గారితో నేను కూడా వర్క్ చేశాను. మీరు కూడా వర్క్ చేస్తున్నారు రమాదేవి గారితో. సో ఆ కంఫర్ట్ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఎంప్లాయీకి ఎప్పుడైనా శాలరీ పని కాకుండా బియాండ్ దట్ ఎలా ఉంది కంపెనీ అనే దాన్ని బట్టే కంపెనీని ఓన్ చేసుకునేది ఉంటుంది. ఓన్ దట్ అంతే. అంటే అలా ఉంటుంది. ఓకే, గ్రేట్. సో మీరు ఫీల్డ్ రిపోర్టింగ్ కూడా చేస్తుంటారు, అప్పటికప్పుడు ట్రావెల్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏదైనా టఫ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారా? నాట్ జస్ట్ ఫర్ లేడీస్, అంటే మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అంటే టఫ్ అంటే నేను యూజువల్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి ఐ యూస్ టు దట్. కానీ ఫిజికల్గా టఫ్ ఏమి ప్రాబ్లం ఉండదు. ఐ కెన్ ట్రెక్ ఒక పెద్ద హిల్ పూటంతా ఎక్కమన్నా ఎక్కుతాను, చెమటలు కట్టుకుంటే ఎక్కడ వెళ్ళి వర్క్ చేయమంటే చేస్తాను, అది ఇబ్బంది కాదు. ఎమోషనల్గా మనకి ఇబ్బంది పడతాను. అది ఎక్కడంటే మొన్న మధ్య ఒడిస్సాలో మనకి ట్రైన్ యాక్సిడెంట్ అయింది. 2 trains యాక్సిడెంట్ అయ్యి గుద్దుకొని క్రాష్ అయ్యి కొన్ని 100 మంది చనిపోయారు. అక్కడ పరిస్థితి చూసి నాకు ఇంకొంచెం టఫ్ ఉంటానని నేను అనుకుంటాను ఇంటర్నల్గా. ఆ రోజు నాకు కదిలిపోయాను నేను, ఎందుకంటే ఒక చెయ్యి అక్కడ, ఒక కాలు ఇక్కడ, ఒక ట్రైన్ మీద ఒక ట్రైన్ ఇట్లా ఎక్కేసి ఉన్నాయన్నమాట. అసలు చూస్తే ఒక రకమైన వైరాగ్యం, ఒక రకమైన బాధ. ఆ ఫ్యామిలీస్ అంటే ఎంపతి చేసుకుంటే చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్కి అవి కుళ్ళిపోయి వాసన, అది ఎక్కడుందో తెలియదు, బాడీ పార్ట్స్ ఎక్కడున్నాయో తెలియదు, అవి డీకంపోజ్ అయిపోయి లోపల నుంచి మనం చూపించాలి.
కెమెరామెన్ నేను ఎక్కి, అది ఒక పక్కకి ఇలా ఒరిగి ఉంటుంది భోగి, ఆ భోగిలోకి లోపలికి వెళ్ళి అది చూపించాలి మనం. ఆ వాసన, ఆ పరిస్థితి చూసి అసలు అంటే ఇంకా అది ఇంటర్నల్గా మనసు బాడీ రెండు కూడా అసలు ఒక రకమైన నాకు వారం 10 రోజులు ఆ ఫీలింగ్ నుంచి బయటికి రాలేకపోయాను. అంత దారుణమైన పరిస్థితి. అట్లాంటి కొన్ని ఎమోషనల్గా హర్ట్ చేసే ఉంటాయి. ఫిజికల్గా పెద్ద సమస్య కాదు, ఎంతైనా కష్టపడవచ్చు, కానీ ఎమోషనల్గా ఒకసారి అట్లా తగిలింది అంటే అది పోదు త్వరగా. చాలా స్ట్రాంగ్ ఉండాలి కదా జర్నలిస్ట్. మీకు ఏమైనా థ్రెడ్స్ అలాంటివి వచ్చాయా? యూజువల్లీ రావు, బట్ ఒక్కసారి వచ్చింది అంటే మనం కొంచెం ఓవర్ బోర్డ్ అవుతూ ఉంటాం స్క్రీన్ మీద. అంటే నేను కొంచెం రేషనల్గా ఉంటాను అనమాట, అంటే మరీ మూఢనమ్మకానికి పోను, అలా అని మరీ సైన్స్ సైడ్ పోను అనమాట, మధ్యలో కొంచెం మిడిల్ గ్రౌండ్ తీసుకుంటూ ఉంటాను. ఒకసారి గ్రహణం గురించి సమ్ రేషనల్ అంటే ఒక సమ్ జన విజ్ఞాన వేదిక ఆయన, ఇంకొక ఆయన సమ్ ఒక కమ్యూనిటీ నుంచి వచ్చి ఉన్నారనమాట. వాళ్ళు ఎక్కువ వాదన వినిపించుకుంటారు. నేను రేషనల్ అని చెప్పాను కదా, అది అంతా ఒక దగ్గర అయ్యేటప్పటికి థ్రెడ్ కాల్స్, మెయిల్స్, ఏమనుకుంటున్నారు అసలు ఛానల్ లేపేస్తాం, బయటికి రాని సంగతి చూసుకుంటాం, కారికి బయటకు వస్తావు కదా నేను చూస్తాను ఈ సంగతి ఎట్లా, అంటే ఒక రెబల్ కమ్యూనిటీ నుంచి మనకి ఇప్పుడు February 14th అప్పుడు ఎట్లా అయితే అక్కడ నుంచి నాకు కాల్స్, థ్రెడ్స్ వచ్చినాయి అనమాట. సో ఓకే, లెట్ us see ఏం జరుగుతుందో. అయిపోయింది ఏదో అయిపోయింది, జరగాల్సింది ఉంది, సరే చూద్దాం ఏదైతే అది అవుతుంది అని చెప్పి ఇంకా ఫ్యూ డేస్ వెయిట్ చేశాను నేను. నథింగ్ హ్యాపీ. అలాంటివి కొన్ని ఉంటాయి, కొంచెం ఎమోషనల్ గా ఇది అవుతూ ఉంటాం అంతే. ఓకే ఓకే. సో మీది బీటెక్ బ్యాక్గ్రౌండ్ కదా? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? డెస్టినీ నమ్ముతారా మీరు? దీని తర్వాత డెస్టినీ నమ్మాల్సి వచ్చింది. అంటే కోఇన్సిడెంట్లు అండి చాలా. 2009-10 ఆ టైంలో ట్రై చేద్దాం, మనకి పార్ట్ టైం కింద ఉంటుంది కదా, ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, ఇంట్లో అడిగే పని ఉండదు కదా, ట్రై చేసా జస్ట్. అప్పుడే మీడియా బూమ్, అప్పుడు ఆ టైంకి ట్రై చేద్దాం అని చెప్పి పెట్టాను నేను. అప్లికేషన్ పెడితే అవుట్ ఆఫ్ 150 సెలెక్ట్ అయ్యాను. అప్పుడు అనిపించింది అంటే పర్లేదు మనలో కూడా ఏదో ఉంది, అందుకే ఇంతమందిలో మనం సెలెక్ట్ అయ్యాం. 10 members లో నేను ఒకడు. సరే HMTV ట్రైనింగ్ లో నా తెలుగు నేను ప్రజెంట్ చేసే తీరంతా న్యూస్ రీడింగ్ ఎక్కువగా ఇదైంది. ఈ అబ్బాయి న్యూస్ రీడింగ్ అప్పుడు స్పెట్స్ లేవు నాకు, స్పెట్స్ పెట్టి న్యూస్ రీడర్ గా చేయించండి తనని. సెట్ అయిపోయింది, ఓకే చలో అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఒక 1 month ఏమో ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్తే మా పేరెంట్స్ వీళ్ళందరూ ఇంక ఇదేనా ఇంకేం లేదా అని. ఆ తర్వాత గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు బయట, నేను ఛానల్లో చూస్తున్నాను అని చెప్పి. మా ఫ్రెండ్స్ నుంచి కాల్స్, రిలేటివ్స్ నుంచి కాల్స్, అదొక రకమైన హైప్ ఇస్తుంది మనకి. అవును, సమ్హౌ అంటే ఒక 2-3 years తర్వాత ఐ రియలైజ్డ్ దట్ దిస్ ఇస్ మై కప్ ఆఫ్ టీ. యు నో వెన్ యూ ఎంజాయ్ యువర్ వర్క్, అవును, అంతకంటే ఏం కావాలండి. ఆ డెస్టినీ అని నేను నమ్ముతాను. That's great. We are done with rapid fire. Let's get into the second segment, this or that. TV9 or ABN? TV9. Okay. Swapna garu or Prema garu? కష్టం అండి. చెప్పాలి, pick one. ప్రేమ గారు. Okay. Barkha Dutt or Polki Sharma? Polki Sharma. I'm with you. Coffee or tea? Coffee. Early person or night owl? Night owl. Being smart or working hard? Being smart. Okay. Revanth Reddy garu or Chandrababu Naidu garu? Chandrababu Naidu garu. Okay. Rajmouli garu or Sukumar garu? I go with Sukumar garu. I love intellectual. Rashmika Mandana or Sri Leela? Rashmika. Android or iOS? iOS. Okay. Money or fame? Fame. Okay. Reels or shorts? Reels. Field reporting or breaking news? Field reporting. Andhra politics or Telangana politics? I go with Andhra politics. డ్రామా ఎక్కువ ఉంటుంది. తెలంగాణ పాలిటిక్స్ లో అయితే అటు లేదు ఇటు ఉంటుంది, ఆంధ్ర పాలిటిక్స్ లో డ్రామా ఉంటుంది. నేను ఒక సినిమా చూసినట్టు ఉంటుంది. ఐ లవ్ దట్. ఓకే, సో ఐ గో విత్ ఆంధ్ర పాలిటిక్స్. మహేష్ బాబు గారు ఆర్ ప్రభాస్ గారు? ప్రభాస్. ఓకే, మీరు పాడతారని కూడా విన్నాను, సో మీరు పాడండి. ఎవరు చెప్పారు? అంటే మేము అలా కొన్ని బులెటిన్స్ చేసేటప్పుడు, కొన్ని డిబేట్స్ చేసేటప్పుడు సింగర్స్ ని అడుగుతుంటారు కదా, యూజువల్లీ మాతో పాటు పాడుతుంటారు కదా. సింగర్స్ ఉన్నారు అనుకోండి, మీరు పాడుతుంటే శృతిలో కలిపేయచ్చు గొంతు, అది ఎలా ఉందో ఎవరికి తెలియదు. మీరు ఆపేశారంటే అది నా ప్రాబ్లం. లేదు, అందుకనే నేను అసలు పాడాను ఈరోజు. మీ టాలెంటే బయటికి తీసుకుని వద్దామని అన్నదే నా ప్రయత్నం అనమాట. ఒక 2 లైన్లు అయిన తర్వాత మీరు కలిపే పాట పాడతాను. లేదు లేదు, ఎప్పుడు మీరు శృతిలో కలుపుతారు కానీ. సో బ్రేకింగ్ న్యూస్ కి ముందు మీరు సింగర్ కాబట్టి జడ్జ్ చేయొద్దు అస్సలు. నేను ఐ ఎంకరేజ్ యూ
కమాన్ అని నేను ఐ ఎంకరేజ్ యూ. రాగాలంతరాసలీలలో అలు అరు ఇణి రాగాలైన రాధగోలలు అలు అరు ఇణి రాధా రాధా బాధితున్నిలే ప్రేమారాధకున్నిలే ఆహా జారు బయటలాగా నెలరా ఆరు బయట అల్లరెలరా ముద్దు బేరమాడకుండా ముద్దలింకా మింగవా గొప్పెమ్మ చేతుల్లో గురు ముద్ద రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద ముద్దు కవల ముద్ద కవల ముద్దు కవల ముద్ద కవల ఆ విందా ఈ విందా నా ముద్దు గోవింద. సూపర్, మీరు శృతిలో పాడారు, పర్ఫెక్ట్ గా కలిపేయలేదు అలా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద థర్డ్ సెగ్మెంట్, బ్రేకింగ్ న్యూస్. నేను ఒక ఫోటో చూపిస్తాను, దాని గురించి మీరు ఒక న్యూస్ కుక్ చేసి, న్యూస్ కుక్ చేయాలి, స్టోరీ కుక్ చేసి. ఐఎమ్ గుడ్ ఎట్ కుకింగ్ బట్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ న్యూస్ కుకింగ్. కుకింగ్ న్యూస్ చూద్దాం ఇప్పుడు ఎంత బాగా కుక్ చేస్తారో న్యూస్లో. ఓకే, లెట్ మీ షో యూ ద పిక్చర్. కేసీఆర్ గారు అండ్ విజయశాంతి గారు పాత ఒకటే పార్టీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు వేరు పార్టీలో ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఎన్నాళ్ళుగానో కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవడంతో ఆయన మీద బెంగపెట్టుకున్న విజయశాంతి గారు ఆయన్ని బయటకు వచ్చి కనపడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆయన ఫామ్ హౌస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. విజయశాంతి ధర్నా చేయడంతో కేసీఆర్ కరిగి బయటకు వచ్చారు ఆవిడని కలవడానికి. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. విజయశాంతి గారిని కేసీఆర్ కలిశారు. కలిసి విజయశాంతి గారు మనం కలిసి పనిచేసినాం, ఆవిడ ఫీల్ అవుతున్నారని చెప్పి కనబడడానికి వచ్చిన, ఏమా బాగున్నావా ఏవేస్తా అని లోపలికి వెళ్ళిపోయారు. Wow, superb. Such a good story. Thank you very much. Yes. Thank you, Chakri Garu. Very happy to have you on Pep Talk with Parnika. Thank you very much. Pleasure is mine. Basically, అడిగే వాళ్ళకి చెప్పేవాళ్ళు లోకువ. ఎప్పుడు మేము ఆ సీట్ లో ఉంటాం, ఈ రోజు మేము ఈ సీట్ లో ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా. నిజంగానే చాలా కష్టంగా ఉంటుంది. Thank you very much, Parnika Garu. Thank you. It's a good time sitting with you. Thank you very much. Thank you very much.